ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏయ్, మా అమ్మ చెప్పింది కాబట్టి వింటున్నాను. నీకు అర్థం అవుతుందా? అర్థమైంది. ఏం అర్థమైందో ఏంటో నీకు. ఇదిగో అమ్మా, కాస్త అరిసెలు, బొబ్బట్లు, సున్నుండలు అన్ని చక్కగా సర్దు. మూతలు గట్టిగా పెట్టేసాను. అన్ని వచ్చేసాయి కదా, పడిపోకుండా చూడు. సరేనా? ఏంటి గోరింటాకు పిన్ని, యువర్ సో యంగ్ కదా, నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా. ఈ పాటికే చిన్నపిల్ల చెంగు చెంగుమంటూ అన్ని పనులు చేసేస్తాం అనుకున్నానే. ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి అన్నయ్య. అన్నయ్య అంటే పెళ్లి కాలేదు, చిన్న పిల్లను కదా, వరుస మార్చి నిన్ను పెద్దవాణ్ణి చేశానన్నయ్య. ఈ ఎటగారలే వద్దనేది, పెద్దయినా చిన్నైనా వరస వరసే పిన్ని. అంతేనంటావా? అంతే కదా మరి. అయితే సరే కొడుకా. అది సరే గాని నేను తెప్పించిన స్వీట్లు ఏమయ్యే? అవి కూడా అక్కడికేనా? నీ పెళ్లి దాకా ఉంటే పాడైపోతాయిగా. సరేలే, తెస్తాలే. ఇదిగో అమ్మా, ఇంకా స్వీట్లు ఉన్నాయి, అవి కూడా పంపిస్తాను, సర్దే. అలాగేనండి. జరుగు. ఉదయం నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. ఏం పోయే కాలమే నీకు? కనీసం ఈ కాఫీ అయినా తాగు. నాకేం వద్దమ్మా. మా అత్త మామ కట్టం అడిగితే మధ్యలో మా ఆయన ఏం చేశాడు? తను చాలా మంచోడు తెలుసా. చాలా సార్లు మా అత్త మామ చేతుల నుంచి ఆయనే నన్ను కాపాడాడు. ఇప్పుడు మా అత్త మామ కూడా మారిపోయారమ్మా. వాళ్ళిద్దరూ అత్త మామల్లా లేరు, అమ్మ నాన్నల్లా నన్ను చూసుకుంటున్నారు. హాయిగా సాగిపోతున్న మా జీవితంలోకి తుఫాన్లా వచ్చావు. నన్ను ఈడ్చుకొచ్చేసావు ఇక్కడికి. తర్వాత ఇవ్వడం కదా, ఇప్పుడే తీసుకురా. నేను పంపించకపోతే నువ్వు ఊరుకుంటావా? ఏంటన్నా, మా ఇద్దరిని హనీమూన్ పంపించడం కోసం ఇన్ని ఏర్పాట్లు చేయాలా? ఇవన్నీ మేమెక్కడ పట్టుకెళ్ళగలం? అంటే అవసరమైతే దారిలో కొనుక్కునే వాళ్ళం కదా. మీ చేతికి శ్రమ ఇవ్వడం ఎందుకని మీతో పాటు చెలికత్తలను కూడా పంపిస్తున్నాం బాబు. ఓ, అలా అయితే ఓకే. చెలికత్తెలు కూడా కత్తిలా ఉండాలి, అంటే మన నక్షత్రలాగా. నోర్మోయ్, ఏంటి గురింటో అవన్నీ? నాకు తెలియదు బేబీ, మీ మామయ్యని అడుగు. ఏంటమ్మా ఎప్పుడు చూసినా అలాగే ఉంటున్నావు. ఇంట్లో ఉన్నావన్న సంతోషమే లేదు. ఏంటి మావయ్య అవన్నీ? అవునండి, ఏంటివన్నీ? మీరా, నీకేమ్మా అన్నయ్య, నక్షత్ర నీకు మీ డాడీ, అదిగో మాటలోనే వస్తున్నారు, ఆయనే చెప్తారు. ఏంటి కేపీ, అందరూ రెడీయా? రెడీ బాబు గారు. ఎవరి కోసమో సారి తీసుకెళ్తున్నట్టున్నారు అన్నయ్య. ఎవరికి? అన్నయ్య మిమ్మల్ని అడుగుతుంది. ఎవరికా సారే? అంటే మీరా? నువ్వు ఆగు బావా. మన ఇంటి నుంచి సారి తీసుకెళ్తున్నావు అంటే మన వాళ్ళకి తీసుకెళ్తాం కదా మీరా. అవును. ఈ ఊళ్ళో మరి మన వాళ్ళు ఎవరున్నారు? ఎవరున్నారు? 4 రోజులు దూరం అయ్యేసరికి మన భూమిని నువ్వు మర్చిపోయావా? భూమి నేనెందుకు మర్చిపోతాను వదినా? అంటే ఈసారి భూమికా? అంటే భూమి పెళ్లి నువ్వు ఒప్పుకుంటున్నావా అన్నయ్య? ఒప్పుకోవడమే కాదు, అల్లుడు గారిని కూతుర్ని ఇంటికి పిలవాలనుకుంటున్నా. అన్నయ్య, వదిన చెప్తుంది నిజమా? అంటే చెప్పన్నయ్య. నిజమేనమ్మా. లేదు, అలా ఎలా అవుతుందన్నయ్య? కావాలంటే భూమిని పిలవండి, అది మన రక్తం. కానీ వాణ్ణి ఎలా పిలుస్తారు? వాడెవడో నీకు తెలీదా? నా సవతి కొడుకన్నయ్య. వాడు మన గుమ్మంలో అడుగు పెట్టడానికి వీల్లేదు. దానికి నేను ఒప్పుకోను. అలా చిన్నపిల్లలా మారం చేస్తే ఎలా మీరా? అదేంటి వదినా, నీకు తెలీదా?
మీరా ముందు నేను చెప్పేది విను. కేపీని నువ్వు ప్రేమించావు. నీ ప్రేమని కొట్టిపారేలేక మధ్యలో ఉండి నేనే మీ పెళ్లి చేశాను. నిజమేనా? తర్వాతే కదా మనకి తెలిసింది కేపీకి ఇంతకు ముందే పెళ్ళయిందని. తెలిస్తే మాత్రం కేపీ నువ్వు వదిలేసుకోగలిగావా? లేదుగా. అదంతా రాత మీరా, మన తలరాత. అలా అని గగన్ మన బద్ధస్థితిలోని భూమికి తెలీదా? అయినా ప్రేమించింది. మనకి చెప్పకుండానే పెళ్లి చేసుకుంది. అలాగని మన అమ్మాయిని మనం వదిలేసుకోగలమా? లేదుగా. అందుకే గగన్ అంటే ఇష్టం లేకపోయినా పిలవడానికి వెళ్తున్నాం. అది కాదు వదినా, భూమిని ఒక్కదాన్ని తెచ్చుకునే మార్గం లేదా? ఏం తెచ్చుకుంటావు? అమ్మా భూమి, గగన్ని మర్చిపోయి మన ఇంటికి వచ్చే అమ్మా అంటే వచ్చేస్తుందా? అలా వచ్చేదే అయితే వెళ్లేదే కాదుగా. లేదంటే భూమిని తీసుకొచ్చి శారదిలాగా తనని ఒంటరిదాన్ని చేయమంటావా? అది కాదు వదినా. చాలు మీరా, ప్లీజ్. ఇష్టం లేకపోయినా జరిగింది జీర్ణించుకోవడానికి సిద్ధంగా ఉండు. అల్లుణ్ణి అమ్మాయిని పిలవడమే కాదు, ఇక్కడే మన ఇంట్లోనే వాళ్ళిద్దరికీ శోభనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏంటి నోరు అలా వెలుపెట్టావు? దానికి ఇక్కడ శోభనం ఏంటి? భూమి ఈ ఇంటి పిల్ల గనక ఇక్కడే శోభనం అవుతుంది. ఆ నువ్వు కూడా ఈ ఇంటి పిల్లవే కనుక మనకు కూడా ఇక్కడే ఉత్తుత్తి శోభనం అయింది. కానీ ఇప్పుడు రియల్ శోభనం చేసుకుందాం. సరే సరే, బయలుదేరండి. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. హా, అపూర్వ పద. పద బావా. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మాయి. అలాగే. ఎక్కడమ్మా? అలాగేనండి. అపూర్వ పద.